మంచిది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని సన్నిధానంలో అందరూ కూడా ముందుకు సాగుతున్నారు కదూ? మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు మనలను ప్రేమిస్తూ ఈ రాత్రి వేళ మనకు మంచి నిద్ర, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి తిరిగి ఈ నూతన దినమును మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మంచిది. ఈ సమయంలో మనము ఈ యొక్క ప్రార్థనా కూటాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, నాడు నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మీ ప్రశస్తమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, ఈ రాత్రి వేళ ప్రభువా, మీ బిడ్డలమైన మమ్మలను, మీ జనాంగమైన మమ్మలను మీ కృపలో నిలబెట్టి మంచి ఆరోగ్యాన్ని, మంచి నిద్రను ప్రసాదించి ఈ నూతన దినమును మా జీవితంలో మీరు ఇచ్చి ఈ ఉదయకాలం మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానము కొరకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. తండ్రి, నన్ను కూడి వచ్చిన బిడ్డలందరినీ, నాయన లైవ్ను ప్రభువా వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని మీ నామానికి వందనాలు చెల్లిస్తూ నన్ను నీ నోటి బోరుగా వాడుకొనమని, నీ బిడ్డనైనా ప్రతి బిడ్డను నన్ను మీ సులువు చాటును మరుగుపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, బిడ్డలారా, మనము పాట పాడుకొని దేవుని మనము మహిమపరచుదాం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులలో ఆశించిన చాలు, భక్తుల గుంపులలో ఆశించిన చాలు. ప్రియ యేసురాజును నీ చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాట పాడి దేవుని మనము మహిమపరిచింటున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము
దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని మనము ముందుకు సాగుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 25, 26 వచనాలు మనము చదువుకున్నాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక్క సంతానము నియమించినను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రియులారా, చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఇక్కడ ఎనోషు అను వ్యక్తి ద్వారా ప్రార్థన బైబిల్ గ్రంథములో ప్రారంభము అయినది. అనగా ఈ దినము అంశము కారణ జన్మలు. ఏమంట? కారణ జన్మలు. ఒక వ్యక్తి పుట్టడం ద్వారా ఏమి ప్రారంభమైనది, ఏమి కలిగినది అనే దాని మీద మనము కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభులు వారు కారణ జన్ముడు. ఆయన లోకానికి రక్షకుడు, అనగా మనకు రక్షకుడు, మనకు విమోచకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికంటే ముందు పాత నిబంధన గ్రంథంలో కారణ జన్మలు ఉన్నారు. వారి నిమిత్తమై మనము క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. ఎనోషు ద్వారా బైబిల్ గ్రంథంలో ప్రార్థన ప్రారంభమైనట్లు పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఆదాము తన భార్యను కూడినప్పుడు ఏబేలుకు ప్రతిగా మరి షేతునకు కూడా ఎనోషను వ్యక్తి జన్మించి ఉన్నాడు. ఈ ఎనోషు ద్వారా బైబిల్ గ్రంథంలో ప్రార్థన ప్రారంభము, అనగా ఒక వ్యక్తి ద్వారా ఏమి ప్రారంభమైనదంట? ప్రార్థన ప్రారంభమైనది. దేవుని కుమారుడు అని పిలువబడిన ఆదాము కాలములో కానీ, నీతిమంతుడని పిలువబడిన ఏబేలు కాలంలో కానీ ఆరంభము కాలేదు. కానీ ఆదాము 3వ కుమారుడైన షేతుకు జన్మించిన ఎనోషు కాలంలో ప్రార్థన ఆరంభము అయినది. ఇది సత్యం. అయితే దీనికంటే ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే 4వ అధ్యాయములో హేబేలు రక్తము దేవునికి మొర్రపెట్టినట్టు మనము చూస్తున్నాం. అక్షరానుసారముగానైతే ఇక్కడ ప్రార్థన ఆరంభమైనట్టు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఆనాడు ప్రారంభించబడిన ఒక వ్యక్తి ద్వారా ప్రార్థన ప్రారంభించిన ఆ ప్రార్థన నేటికి కూడా అది మనకు స్పాష్ అయి ఉంటున్నది. క్రైస్తవ జీవితానికి అది చాలా విశిష్టమైన ఉన్నది. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మనలను దేవుని సన్నిధికి నడిపిస్తుంది.
ప్రార్థన దేవుని ఆస్తికి మనలను కర్తలుగా చేస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధానములోను సంఘము సన్నిధానములోను సహవాసములో నిలబెడతాది. ప్రార్థన మనం చేస్తున్న ఏ పనైనా మనం చేయాలనుకున్నప్పుడు మనం ప్రార్థించి దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే అవకాశము ఎంతైనా ఉన్నది. అదే ప్రార్థన, దేవునితో మాట్లాడడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ కొంత భాగాన్ని మనం నేర్చుకున్నాం. ప్రార్థన ద్వారా కొంతమంది విజయాలు పొందినట్లు మనం చూస్తాం. అదేమిటంటే యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనంలో ఓ మాట మనం చదువుకున్నాం. యెహోషువ 10:12 మనం చదువుకున్నాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట ఆమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులోను నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రార్థన చేయగా ఏం కలిగిందంట? చంద్రుడు ఆగిపోయి ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుని చేత నిర్మాణం కలిగిన మానవుడు, సృష్టి ప్రకృతి, మానవుడు దేవుని చేతలో నిర్మించబడినవాడు. ఈ సృష్టిలో సూర్య చంద్రులను ఆపడం అనేది ఎంత గొప్ప విషయము. అది ఏ రకంగా సాధ్యమైనది? దేవుని సన్నిధానంలో ప్రార్థన ద్వారానే సాధ్యమైనది. నిర్మించబడిన మనుష్యుడు ప్రార్థన ద్వారా సాధ్యమైనది. అది ప్రార్థనా శక్తిలోనే గొప్ప ఆధిక్యత. ప్రార్థనా శక్తి, ఆ శక్తి ఎవరు నింపారు? దేవుడే నింపినాడు. ఆ శక్తి ఎవరు అనుగ్రహించినాడు? దేవుడే అనుగ్రహించినాడు. అందును బట్టి దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో దేవుని చేత నిర్మాణము చేయబడిన మనిషి ఆ సూర్యుని, ఆ చంద్రుని ఆపగలే శక్తి దేవుడు మానవునికి అనుగ్రహింపు చేశాడు. అది ప్రార్థనలో ఉంటున్న పవర్. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎంతో గొప్ప విషయం కదా. మరి మన జీవితంలో కూడా క్రైస్తవ జీవితము ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభు కోరుతున్నాడు. ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితము ప్రార్థనా జీవితంలో ముందుకు సాగాలి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి రాజులు 1వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఏమున్నది? 18వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 18:37 18:37 ఏమని రాయబడి ఉంది? దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే
దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు అలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దాహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందగా మందున్న నీళ్లను ఆరిపోజేసిను. ప్రియులారా, ఇక్కడ ఒక ఛాలెంజ్, ఇక్కడ ఒక బయలు ప్రవక్తలకు మరి ఏలియా ఒక ఛాలెంజ్. వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ నమ్మకము దేవుని సన్నిధానంలో వాళ్ళు పోరాడడం లేదు. వాళ్ళు బయలుదేవతల మీద ఆశ. ఎందుకంటే బయలుదేవతలు సాతానుకు సాదృశ్యం. ఏలియా దేవుని యొక్క ప్రవక్త అక్కడ ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నాడు. ఛాలెంజ్ చేసి తడిసిన కట్టెలు, నీళ్లు పోసిన నింపబడిన కట్టెలు ఏమైనది? ప్రార్థన చేస్తే మంట కలిగింది. మంట అక్కడ పుట్టింది. అదంతా దహింపచేసింది. అప్పుడు అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా, బయలు ప్రవక్తలందరూ కూడా ఏమి చేయలేకపోయినారు. ఏంటి? అతను ప్రార్థన చేస్తే ఏ రకంగా జరగడం, దహించడం ఏంటి? మనము ప్రార్థన చేస్తే ఏమి జరగలేదు అనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యదేవుడు యెహోవా దేవుడు సత్యదేవుడు, కుమారుడైన దేవుడు సత్యదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యదేవుడు. ఆ సత్యదేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన జవాబు మనకు దయచేస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇది ఎనోషు ద్వారా ప్రార్థన ప్రారంభమై, ప్రార్థన ద్వారా ఎంతో గొప్ప శక్తి ఉన్నది, ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు ఉన్నాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో మనం విజయాలు చూడాలంటే, ప్రభు సన్నిధిలో మనము అద్భుతాలు చూడాలంటే, మన జీవితంలో కూడా ప్రార్థనా జీవితము ఎంతైనా అవసరం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనము నేర్చుకున్నాం. ఏమి కలిగింది? ఆయన జన్మ ద్వారా ఏమి కలిగింది? మరి ఎనోషు జన్మ ద్వారా ప్రార్థన నేర్చుకున్నాం. మరి ఈయన జన్మ ద్వారా మనము ఏమి నేర్చుకున్నామో ఒకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనము. 5:29 ఏముంది ఇక్కడ చూడండి. లెమెకు 180 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములో, మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేసిననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెమెకు కుమారుడైన ఎవరైనా నోవాహు అనగా అర్థం ఏమిటి? నెమ్మది. మన కష్టం ఎక్కువైపోతుంది. ఎందుకు అవుతుంది? ఆదాము చేసిన పాపము ద్వారా భూమి శపింపబడింది. భూమి శపింపబడడం వల్ల దేవుడు ఏం చేశాడంటే, నీవు మట్టిలో నుండి నీవు తీయబడినవు కాబట్టి మట్టినే నీవు నమ్ముకొని, మట్టిలో నుంచి నువ్వు శ్రమపడి చెమట కార్చి నీవు బ్రతుకు దినములన్నీ కూడా అందులో నుంచి ప్రతిదీ ఫలము నువ్వు ఫలింపచేసుకొని
మరి నువ్వు తిని బ్రతకాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా ఇక్కడ శ్రమ ఎక్కువ అవడం వల్ల ఆ శ్రమలోనే దేవుడు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు నెమ్మది కలిగింప చేయడానికి మరి నోవాహు అనగా నెమ్మది. సేతు ద్వారా ఒక కుమారుడు, ఆ కుమారుడు ఎనేషు, ఆయన ద్వారా ప్రార్థన ప్రారంభమైనది. ఈయన ద్వారా ప్రజలకు నెమ్మది ప్రారంభమైనది. ఏం కలిగిందంట? నెమ్మది కలిగినది. ప్రియులారా, మన జీవితంలో కూడా మనకు నెమ్మది ఎంతో అవసరం. నెమ్మదిగా మనం జీవించాలంటే, సుఖ సంతోషాలతో మనము కొనసాగాలంటే మొట్టమొదట మనకు ఏం నేర్పించాడు దేవుడు? ఏ వ్యక్తి ద్వారా ఏమి నేర్పించాడు? ఎనోషు ద్వారా ప్రార్థనా జీవితం నేర్పించాడు. ప్రార్థనా జీవితంతో మనం ముందుకు సాగుతామంటే మరి నోవాహు ద్వారా నెమ్మదిని మనకు కలిగింప చేసినాడు. ఆ ప్రార్థన మన జీవితాన్ని ఏం చేస్తుంది? నెమ్మదిలోకి నడిపిస్తుంది, శాంతిలోకి నడిపిస్తుంది, సమాధానంలోకి నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం మనకు అవసరము. ఆ ప్రార్థనలో నుంచి వచ్చినదే నెమ్మది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు దేవుడు అనుగ్రహించే రెండో కార్యం ఏమిటంట? నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. అది ప్రజలకు ఎంతైనా అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నోవాహును గురించి బైబిల్ గ్రంథం ఇలా బోధిస్తుంది. అతడు నీతిమంతుడు, అతడు నిందారహితుడు, అతడు దేవునితో నడిచినవాడు, అతడు సాక్ష్యము కలిగినవాడు. చూడండి ఎంత చక్కగా 4 విధాలుగా దేవుడు వాక్యములో ఈ రకంగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నీతిమంతుడు, అతడు నిందారహితుడు, అతడు దేవునితో నడిచినవాడు, సాక్ష్యము కలిగినవాడు. ఇవి ఆయన మనకు నేర్పించిన లక్షణాలు. ఆ లక్షణాలు మన జీవితంలో దేవుని బిడ్డలముగా ఆ లక్షణాలు మనము కూడా అవలంబించుకోవాలి. ఆ లక్షణాలు మనము కూడా మరి వెతకాలి, పొందాలి. ఎట్లా నువ్వు వెతకాలి? ఎట్లా నువ్వు పొందుతావు? ఎట్లా నువ్వు వాటిని మరి స్వీకరిస్తావు? ఎట్లా నువ్వు వాటిని అభివృద్ధి చేసుకుంటావు? ప్రార్థనా జీవితం. నువ్వు వాక్యంలో కొనసాగుతుంటే నిన్ను గురించి అనేకులు సాక్ష్యాన్ని ఇస్తారు. ఈయన గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చాడు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మనల గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఇతరులు మన గురించి సాక్ష్యము ఇవ్వాలి. క్రైస్తవులు గొప్ప వ్యక్తులు, క్రైస్తవులు నెమ్మది కలిగిన వాళ్ళు, క్రైస్తవులు సమాధానము కలిగిన వాళ్ళు, క్రైస్తవులు దేవుని బిడ్డలు, క్రైస్తవులు భయభక్తులతో కొనసాగుతారు అని సమాజంలో ప్రజలు మనకు సాక్ష్యం ఇవ్వాలి. ఆ ప్రకారంగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చేటట్టు మనము దేవుని బిడ్డలముగా ఈ లోకములో మనము జీవించాలి. అది ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మూడవదిగా యోహాను జన్మ ద్వారా మనకు ఆనందము కలిగినది. యోహాను జన్మ ద్వారా మనకు ఆనందము కలిగినది. లూకాసు వార్త 1:17 లూకాసు వార్త 1:17 సెలవిస్తూ ఉంటున్నది. మన జీవితంలో మనకు నెమ్మది వచ్చింది, ప్రార్థనా జీవితం వచ్చింది. మూడవదిగా ఏమి రావాలి? మనకు ఏమి కావాలంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందము. ఇది ఎవరి ద్వారా మనకు నేర్పిస్తున్నాడు? దేవుడు యోహాను ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 1వ 17వ వచనం చూడండి. 14 చదువుకున్నాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై
ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీలను అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఈయన యోహాను జన్మ ద్వారా ప్రజలకు ఏం కలిగిందంట? ఆనందమును. యేసుక్రీస్తు ప్రభులు గారి కంటే ముందు ఆయన జన్మించాడు. ఆయన మార్గమును సరళము చేయడానికి, ఇశ్రాయేల్ ప్రజలను దేవుని వైపు త్రిప్పడానికి, దేవుని యొక్క మార్గమును సరళము చేయడానికి దేవుడు ముందు ఈయనను పంపించాడు. మనకు ఆనందమును కలుగు చేశాడు. ఆనందం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు ఆనందము కలగాలంటే వాక్యములో మనము జీవించాలా, ప్రార్థనలో మనము జీవించాలా, సాక్ష్యములో మనము జీవించాలా. ఎనోషు ద్వారా ప్రార్థనా జీవితం మనకు తెలిసింది. నోవాహు ద్వారా మన జీవితానికి నెమ్మది కావాలని తెలిసింది. బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా మనకు ఆనందం కావాలని తెలిసింది. ఈ మూడు మన దేవుని బిడ్డలకు అవసరం. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని వాక్యము ధ్యానం చేద్దాం, ప్రార్థనా జీవితాన్ని అవలంబించుకున్నాం. దేవుని సన్నిధిలో సుఖ సంతోషాలతోనూ, అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సుఖ సంతోషాలంటే ఈ లోకంలో కలుగుతున్న సుఖ సంతోషాలు కాదు. నువ్వు ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్నప్పుడు, నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నువ్వు భయపడవు, నువ్వు జడియవు, నువ్వు దిగులు పడవు, నువ్వు దేవుని మీద భారం వేస్తావు. దేవుడే నాకు ఆధారము, దేవుడు చూసుకుంటాడని చెప్పేసి నువ్వు కొనసాగుతావు. అప్పుడు నీకు ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు నీకు కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే నువ్వు ఎవరితో ఉన్నావంటే నీవు దేవునితో ఉంటున్నావు. నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావు. నీవు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీ యొక్క చరిత్ర అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఎన్ని కష్టాలు నీకు వచ్చినా, బాధలు వచ్చినా అవన్నీ కూడా నీకు కనిపించవు. అవి ఎక్కడి నుంచి వస్తాయో అక్కడికే అవి వెళ్ళిపోతాయి. అది మర్మం. దేవునితో మనం ఉన్నప్పుడు కలిగే మర్మం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ దినం, ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఈ కారణ జన్మల ద్వారా 3 సత్యాలను మనము నేర్చుకున్నాం. ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క విషయాన్ని మనము నేర్చుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువు మన నిమిత్తమై ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రభువు కోరుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మ ద్వారా మనకేం కలిగిందంట? విమోచన, రక్షణ కలిగింది. పాప జీవితంలో జీవిస్తున్న ఆయన ప్రజలమైన మనలను పాప జీవితంలో నుంచి దేవుని వారసులుగా మనను ఆయన అంగీకరించడానికి ఆయన జన్మ ఈ లోకంలో మనకు ధన్యత. ఆయన బిడ్డలముగా మనం చేర్చబడుతున్నాం. ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా మనము చేర్చబడుతూ ఉన్నాం. ఆయన సొత్తుగా మనము చేర్చబడుతున్నాం. ఆయన జన్మ ద్వారా మనము ఆయన ప్రజలము, మనం ఆయన సొత్తు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన జన్మ ద్వారా మనకు ఏం కలిగిందంట? రక్షణ, విమోచన, పరలోక రాజ్యానికి వారసత్వం. ఆయన సొత్తైన ప్రజలముగా మనం మార్చబడ్డాం. ఇది దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభువును అంగీకరించిన బిడ్డలారా,
ఒక్కసారి మనము మన జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, మన కుటుంబ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వ్యక్తిగత జీవితంతో నేను, కుటుంబ జీవితంలో నా కుటుంబం యావత్తు ప్రభు సన్నిధిలో మెలకువగా ఉంటున్నామా? ప్రార్థనా జీవితంతో మనం కొనసాగుతున్నామా? నెమ్మది కలిగిన జీవితంతో మనం కొనసాగుతున్నామా? ఆనంద జీవితంతో మనం కొనసాగుతున్నామా? రక్షణ పొందిన తర్వాత ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, ఆ రాజ్యానికి వారసత్వముగా మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసు స్వామి మనలను నిత్యము కాపాడుతూ ఉన్నాడు, నిత్యము కాపాడుతూ ఉన్నాడు. మన యొక్క జీవిత విధానంలో మనము ఆయన బిడ్డలముగా జీవించాలని, ఆయన సొత్తుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ మాటలు మన జీవితంలో ప్రభువు నెరవేర్చబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, తల్ల వంచండి. కృపాభరితుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఈ ఉదయకాలము తండ్రి, నలుగురు వ్యక్తుల ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కారణ జన్మలు తండ్రి, వారి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి, మాకు నేర్పించిన ప్రతి మాటను బట్టి దేవా నీకు వందనాలు. మా జీవితంలో మేము సరిచేసుకొని మీ పాద సన్నిధిలో నాయన మేము జీవించున్నట్లు దేవా మీ చేతులతో దీవించండి. క్రైస్తవ లోకమును ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. క్రైస్తవ కుటుంబాలను ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. దారి తప్పుతున్నట్లయితే ప్రభువా, వారిని వారి గురి ఎద్దకే నడిపించే భాగ్యం మీరు దయచేయండి. నీతో సహవాసం చేసే భాగ్యం ప్రతి కుటుంబానికి, క్రైస్తవ కుటుంబానికి దయచేయండి. క్రైస్తవ లోకానికి దయచేయండి. ఆత్మదేవా నీకే స్తోత్రాలు. పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నశించిపోకుండా ప్రభువా మీరు రక్షించండి. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు నాయన. నశించిపోతున్న వారికి నా తండ్రి సిలువను గురించిన వార్తను తీసుకెళ్ళి వారు ప్రభువా నిన్ను అంగీకరించినట్లు, నీవే దేవుడు అని తెలుసుకున్నట్లు దేవా వారి మనోనేత్రాలను మీరు తెరిపించమని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. కృపాశక్తి సంపూర్ణుడైన తండ్రి, మా ప్రార్థనకు మీ ప్రతిఫలము దయచేయండి దేవా నీకే స్తోత్రములు. ఇటు ప్రార్థనకు నాయన మీ ప్రతిఫలము దయచేసి మీరు మహిమ పొందగలరని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత సమయము మనము దేవుని సన్నిధిలో గడుపుట దేవుని చిత్తమై ఉన్నది, దేవుని కృపై ఉన్నది. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియులారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రియులారా, చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మలను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విధముగా 3 విధాలుగా మీరు సహాయపడాలని కోరుచున్నాను. మా అడ్రస్ బుద్ధానగర్, మేడిపల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్ డిపో. థ్యాంక్ యూ బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.